నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త డబ్బుల పంపిణీ అరెస్టు చేయాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి మహర్దశ. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. గోల్లాకల్లో 20 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2 ఏళ్లలోనే చేసి చూపించాం. బస్తీ దవాఖాన శంకుస్థాపనలో మాట్లాడిన గోల్లాక కార్పొరేటర్. బాపట్లలో ఘనంగా మొహమ్మద్ రఫీ 98వ జయంతి. సప్తస్వర సంగీత కళాశాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూసి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో సెస్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒకరు ఓటర్లకు డబ్బు పంచడంపై బీజేపీ, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో పైసలు పంచుకోవడంపై దమ్ముంటే ఎలక్షన్లో నిజాయితీగా గెలవాలని ఇతర పార్టీల నాయకులు మండిపడ్డారు. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై అరగంట బైఠాయించారు. డబ్బులు పంచిన బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్ఐ మహేష్ చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. ఏం లేదు సార్, మమ్మల్ని అరెస్ట్ చేసినా బాధ లేదు. ఆయన అరెస్ట్ చేస్తారా మమ్మల్ని? ఆయన పైసలు వచ్చి వదిలి పెడతారు, మమ్మల్ని ఇవ్వమంటారు సార్ మీరు. రాజ్యం ఇదే మీ రాజ్యం, మీదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఏం చేయలేదు. చెప్పండి. ఎన్నికల అధికారులు ఆయన కాంపౌండ్ సార్, ఇప్పుడు అధికారం ఉంది ఒకటి, అధికారం లేదు బిడ్డ అంటే చూస్తారు అని వచ్చి మీరే కదా సార్, మీరే చేసుకోవాలి. వ్యక్తిగతం కాదు సార్, మేము రాసివ్వండి రిటర్న్ గా. రాసివ్వండి కాదు సార్, మేము 100 కాల్ చేసినాం. ఆల్రెడీ కాంప్లిమెంట్ అయినట్టే కదా సార్. అట్లా ఉండదు. మేము 100 కాల్ చేసినాం. మేము నిరూపణ చేస్తాం కదా ఇక్కడ. చేయండి, నిరూపణ చేసి ఇప్పుడు ఫ్లైన్స్ కార్డ్ వస్తున్నారు. మమ్మల్ని మాది కూడా మమ్మల్ని దొరకబెట్టినట్టు నేను చెప్పాను. మీకు ఆధారాలు ఉంటే ఫ్లైన్స్ కార్డు చెప్పండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు, వాళ్ళు బాధ్యత ఉన్నాయి కదా, దాని వీడియోది నీ దగ్గర ఫోన్ ఉంది కదా, డబ్బులు వచ్చినప్పుడు వీడియోది ఫోటోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉంటాయి. ఫ్లైన్స్ కార్డు వస్తుంది వాళ్ళకి ఇవ్వండి. అవును సార్, వాళ్ళు వచ్చేంత వరదాకా వీళ్ళు వంచుతూనే ఉండనా వీడియోది. జైలు పోతారు కదా, వాళ్ళు జైలుపోతే క్యాండిడేట్ గెలుస్తాడు కదా దొంగ. నాగంపేట గ్రామంలో చెస్ ఎలక్షన్లల్లో అవినీతికి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుకుంటూ, పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుకుంటూ విచ్చలవిడిగా పైసలు పంచుతారు. మరి ఓటర్లను మభ్యపెట్టుకుంటూ ఓటర్లతోని ఇంత అక్రమంగా, అన్యాయంగా పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా ఉండి మమ్మల్ని ఇక్కడ నుంచి బెదిరింపులకు గురి చేసుకుంటూ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ డబ్బులు శేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఈ రోజు ఇక్కడ డబ్బులు పంచడం జరిగింది. మామూలుగానే డబ్బులు పంచడం జరిగింది. ఇవాళ అధికారుల కాడికేంచి, వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారుల కాడికేంచి ఇక్కడికి వచ్చి
మమ్మల్ని ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ తోని మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదేనా అభివృద్ధి? ఇదేనా పైసలు వంచడం? మీరు దమ్ముంటే ధైర్యం ఉంటే పైసలు వంచకుండా న్యాయకత్వం చేయాలనుకున్నాడు బయటకు రావాలంటే న్యాయంగా రావాలి. డబ్బులు వంచితే రాడు. డబ్బులు వంచుకో. పంచడం ఏముంది? పోలింగ్ బూత్నే వంచడం అంటే కేటీఆర్ గారు నీ ఇలాకా ఇంత దొంగ ఇలాకాలు ఉన్నావు. నువ్వు ఇంత దొంగవా? బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు మహర్దశ పట్టిందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతంపల్లి మండలంలోని కుర్మేడు, గొల్లపల్లి గ్రామాలలో కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. ఎమ్మెల్యేకు ప్రజలు కోలాటాలతో, టపాసులతో బ్రహ్మరథం పట్టారు. మన ఊరు మన బడి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక పాఠశాలలో 27.80 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కుర్మేడు, గొల్లపల్లి గ్రామాలలో 40 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఏళ్లలో జరగని అభివృద్ధి పనులు కేవలం 2 ఏళ్లలోనే చేశామని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డివిజన్లోని సుందర్ నగర్లో బస్తీ దవాఖానకు కార్పొరేటర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏండ్ల నుండి జరగని అభివృద్ధి కేవలం 2 ఏళ్లలో చేశామన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకే అభివృద్ధి పనులకు సాధ్యపడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో గోల్నాక డివిజన్ను మరింతగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలందరికీ తెలుసు, గోల్నాక డివిజన్లో 2 ఇయర్స్లో చేసినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలే. గత 20 ఏళ్ళ నుంచి కూడా జరగలే. అది కావాలంటే నేను చెప్తున్నాను కానీ నా ప్రతి బస్తీలల్లో, ప్రతి కాలనీలల్లో మీరు గోల్నాక డివిజన్లో మీరు ప్రతి ఒక్క ఏరియాలలో మీరు అడగండి. గోల్నాక డివిజన్లో అభివృద్ధి చెందిందంటే ఓన్లీ 2 ఇయర్స్లో మాత్రమే అభివృద్ధి చెందింది. గతం కంటే ఈ 2 ఇయర్స్లో అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే గౌరవ మంత్రి గారు కానీ, కేటీఆర్ అన్న గారు కానీ, హరీష్ అన్న గారు కానీ, మరియు వర్కర్లను, అధికారులను కూడా మేము చాలా బ్రహ్మాండంగా వాళ్ళ వర్కుల మీద మేము ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ అభివృద్ధి మీద మేము ముందుకు పోతున్నాం తప్ప ఇంకా వేరే ఏది కాదు. ఈ అభివృద్ధి ఇంకా రానున్న రోజులలో ఇంకా ఉధృతం చేస్తాం. గోల్నాక డివిజన్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా నా గోల్నాక ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. మా కార్పొరేటర్గా మాకు అవకాశం ఇచ్చిన గోల్నాక ప్రజలకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. అభివృద్ధితో వాళ్ళు మాకు ఇచ్చిన ఓటుతో మేము అభివృద్ధి చేసి ప్రజలకు ఎల్లప్పుడూ ఒక అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ అభివృద్ధి చేస్తూ మేము ముందుకు పోతామని కూడా మీ ఛానళ్ళ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నా. ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేసినామో మీ జర్నలిస్టులకు తెలుసు, ప్రజలకు తెలుసు, లీడర్లకు తెలుసు. ప్రతి పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నా, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఇంకే పార్టీ అయినా అడగండి. ప్రతి పార్టీలకు అతీతంగా అడగండి. గోల్నాకలో ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందో, గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే ప్రజలు అందరికీ తెలుసు. ఈ 2 ఏళ్లలో చాలా అభివృద్ధి చేస్తాం, ఇంకా ముందు కూడా చాలా అభివృద్ధి చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోల్నాక డివిజన్లో సుందర్ నగర్లో బస్తీ దవాఖానా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అతి తొందరగా మన ప్రజలకి ఉపయోగపడేలా ఓపెన్ చేస్తాము. ఫస్ట్ ముఖ్యంగా మంత్రి గారికి ధన్యవాదాలు. ఆయన మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెలియజేయడం జరిగింది. దాని మూలంగా ఇంత తొందరగా శాంక్షన్ చేసి మన ప్రజలకు ఇబ్బంది కలగకుండా హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. కావున ఇప్పుడు డాక్టర్లు కానీ, నర్సులు కానీ ఎప్పటికప్పుడు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. బాపట్లలో సప్తస్వర సంగీత కళాశాల ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత అమర గాయకుడు మొహమ్మద్ రఫీ 98వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. చలనచిత్ర నేపథ్య గానానికి ఒక నిఘంటువుల, దిశానిర్దేశకునిల, ఎందరో గాయకులకు స్ఫూర్తి ప్రదాతల, సినీ సంగీత గగన ధృవతారల, సంగీత ప్రియులను అలరించిన రఫీ అమర గాయకులని సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజ్ అన్నారు. ప్రధాన అతిథిగా హాజరైన తలపల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహమ్మద్ రఫీకి 6 ఫిలింఫేర్ అవార్డులు లభించాయని, వారు హిందీ, పంజాబీ, మరాఠీ, తెలుగు తదితర భారతీయ భాషలలోనే కాక ఇంగ్లీష్, ఫార్సీ, అరబ్బీ, సింహాలీ, డచ్ వంటి విదేశీ భాషలతో పాటు
21 భాషలలో పాడి ప్రపంచ సంగీత ప్రియుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వారు దైవభక్తి, దేశభక్తి, విరహ, ప్రణయ, హాస్య, సందేశాత్మక గీతాలతో పాటు గజల్, కవ్వాలి వంటి పాటలు కూడా భావయుక్తంగా ఆలాపించి రస హృదయాలను రంజింపచేశారని కొనియాడారు. ఈరోజు మొహమ్మద్ రఫీ ఈరోజు 98వ జయంతి జరుపుకుంటున్నాము. మేము వారి గురించి కొద్దిగా మాట్లాడాలని ఉందా నాకు. మామూలుగా గాయకుల్ని కానీ ఉస్తాదులు కానీ పరంపరగా వచ్చే గాయకుల్ని వీరు సంగీత పరంపరంగా గొప్పగా మనకు సంగీతాన్ని అందించారు. వీరికి ఏమని బిజీ వాళ్ళో నాకు అర్థం కావట్లేదు. చాలా పెద్ద గాయకులు వీరు. సంగీతం ఏంటంటే సినిమా పాటల్లో కవులు రాసిన అర్థాలకి మీనింగ్గా పాడేవారు మొహమ్మద్ రఫీ ఒక్కరే. ఏదన్నా ఒక వర్డ్ ఉందంటే దానికి అనుగుణంగా పాడాలంటే డైరెక్టర్ ట్యూన్ కానీ పాడటం మాత్రం అద్భుతంగా పాడతారు వీరు సంగీతాన్ని విని ఎంతోమంది ఆనందపడుతున్నారు. ఏంటంటే చాలా అవార్డులు తీసుకున్నారు వీరు. పద్మశ్రీ అవార్డులు, సినీ అవార్డులు అన్ని చాలా అందుకున్నారు. ముఖ్యంగా ఎన్నో వేల పాటలు ఆయన పాడారు. మొహమ్మద్ రఫీ గారు సుమారు 20,000 పాటలు పైగా పాడారు. ఆరాధన, పర్యటముడు ఇది చిత్రాల్లో మధురమైన పాటలు ఆలపించారు. హిందీలో కూడా అలాగే 20,000 పాటలు పాడారంటే చాలా గొప్పతనం ఉన్నది. ఆయన మొహమ్మద్ రఫీ గారు ఆయన అటు హిందీ, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషల్లో అమితమైనటువంటి ప్రావీణ్యత సంపాదించి గాయకుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించినటువంటి మహానీయుడు. నేపథ్య గాయకుడిగా ఉత్తర భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఆయన పాటలు విని అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు పాడి ఆనందించేవాడు. ఈరోజు మొహమ్మద్ రఫీ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను. రాజేంద్ర నగర్ తహసీల్దార్ కార్యాలయంలో 144 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018 నుండి 2022 వరకు 6,587 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించామన్నారు. గత 4 సంవత్సరాల నుండి మొత్తం 65,94,00,000లకు పైగా ఇప్పటి వరకు అందజేశామని తెలిపారు. ఈరోజు రాజేంద్ర నగర్ 5 కార్పొరేషన్ డివిజన్లో షాదీ ముబారక్ కళ్యాణ పథకం ఎంఆర్ఓ గారు, ఆర్ఏ గారు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా, మీడియా సోదరులందరూ కూడా రావడం జరిగింది. నిజంగా కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా 65,75,00,000 షాదీ ముబారక్ కళ్యాణ పథకం ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాల్లో కూడా లేనట్టి పథకాలు మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన తెలంగాణ ఎట్లుండాలి, ప్రజలు ఎట్లుండాలి అనే ఆలోచనతో ఎప్పుడు కూడా అడగాలి. అప్పుడు చాలామంది మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేసి గెలుస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాదు. ప్రజలకు చెప్పకుండా నేను ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేసి సుఖపడతారని చెప్పి షాదీ ముబారక్ కళ్యాణ పథకం ఇవ్వడం చాలా సంతోషం. ఎప్పుడన్నా పెళ్లి పెట్టుకుంటే ఎప్పుడన్నా చెల్లె దగ్గరకో అన్న దగ్గరకో పోయి 10,000 అడిగితే
ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించినాడు, నేను పెద్దన్నయ్యలాగే పెద్ద మామలకు ఉండి 1,16,000 రూపాయలు ఇచ్చి నా ప్రజలను నా బిడ్డలను ఆదుకోవాలని చెప్పి ఎంతో గొప్ప మనసుతో ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు దానికి అధికారులు కూడా తోడ్పడుతూ ఎంతో దీన్ని సక్సెస్ చేస్తూ అధికారులు కూడా దీన్ని స్వాగతించడం చాలా సంతోషం. వాళ్ళు కూడా అభినందించాలి. నేను ఒకటే కోరుతున్నాను, ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేని షాదీ ముబారక్ కళ్యాణ పథకం ఉన్నది. ఎన్నో పథకాలను ఇది ఒకటే పథకం కాకుండా చూస్తున్నాం. 2,000 పెంచింది, 3,000 పెంచింది, ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. బిడ్డ పుట్టినప్పటి నుంచి పెళ్ళి అయినాక పథకాలు ఇచ్చే మన ముఖ్యమంత్రి ఎంతో తీసుకుపోతున్నాం ముందుకు. దయచేసి ప్రజలు కూడా కోరేది ఒకటే, నేను ఎవరైతే పని చేస్తున్నారో మంచిగా ఆ ప్రజలు కూడా అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు మరోవద్దు. తెలంగాణ చూస్తున్నాం, అభివృద్ధిలో కూడా ఎంతో డెవలప్ చేసుకుంటాం. చాలా ముందు చూస్తున్నాం. గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది. గతంలో ఉంటే కరెంట్ ఎప్పుడు వచ్చేది పోయేదో, ఎప్పుడు వచ్చేది తెలియదు. అలాంటి పరిస్థితి గారు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తీసుకొచ్చిండో మనందరూ కూడా తెలుసు. ఒక్కటే కాదు, డెవలప్మెంటే కానీ ఏదో కానీ అప్పుడున్న అధికారులు ఇప్పుడున్నారు. చేపించి పనితనం ఉండాలి. అందుకని ఈరోజు అధికారులు కూడా మంచిగా పనిచేసి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో మొన్న చోరీ జరిగిన 10 దుకాణాలను కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పరిశీలించారు. షాపులలో దొంగతనం జరిగిన తీరును పరిశీలించి షాపు యజమానుల నుండి దొంగిలించబడిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ సిఐలతో మాట్లాడి ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూస్తానని తెలిపారు. బటర్ షాప్లా ఒక దుకాణం ఇన్వేటర్ బ్యాటరీ కెమెరా DVR పైసలు మందులు అందరికీ ఒక అక్టోబర్ 20 తర్వాత బీసీలు అంటే టీడీపీ పార్టీ. బీసీలకు ఏదైనా ఎంతో కొంత మంచి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాత్రమేనని వైసీపీ ప్రభుత్వం చెప్పే అబద్ధపు మాటలను బీసీలు ఎవరు నమ్మరని మాజీ ఎంపీపీ డాక్టర్ సాంబశివం అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లానూరు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలోనే బీసీలు బాగుపడ్డారని, బీసీలకు ప్రత్యేక పథకాలు తెచ్చిన పార్టీ ఒక్క తెలుగుదేశం మాత్రమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు చాలా మంచి చేశామని నోటి మాటలు చెప్పడమే తప్ప చేసిన మంచి ఏమీ లేదని ఆరోపించారు. వట్టి మాటలతో బీసీలకు ఒరిగేదేమీ లేదని, కుప్పం నియోజకవర్గంలోని బీసీలందరూ ఏకమవ్వాలి, చంద్రబాబు నాయుడుని మళ్లీ సీఎంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మాకు ఏదైనా చేసింది అంటే తెలుగుదేశం పార్టీ చేసింది, ఇంకేమీ ఏ పార్టీ కూడా చేయలేదు. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడేది మానుకోవాలని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉదాహరణ పార్టీ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ఉన్నాడు. ఆయనే నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు, మేమేమి ఎవరు ఆయన పెత్తడం చేయడం లేదు. అటువంటి పరిస్థితులు ఈరోజు వైసీపీలో లేదు. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడి మెప్పు కోసం, హైకమాండ్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఇది మానుకొని ఏదైనా చేసేది ఉంటే బీసీలకు మీరు మంచి చేయండి, మేము స్వాగతిస్తాం. అది కాకుండా బీసీలని మీరు కించపరిచే విధంగా మాట్లాడి ఓటు బ్యాంక్గా మీరు మాట్లాడుకొని ఓసీలు రాజకీయం చేసేది మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఉన్నటువంటి నాయకులు, మా నాయకులు అందరూ కూడా
మేము మాలో ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా మమ్మల్ని ఒక ఇటుకాని కదిలించడం చూస్తే మీ భవనాన్ని కూర్చేస్తాం తప్పితే మమ్మల్ని మాకు కలిసి ఎవరి వల్ల కూడా మీ తాతలు మీ జగత్తులు కూడా కాదని తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీకు తగిన విధంగా త్వరలో గుణపడి కూడా బాగుండేది అనేసి మా ముందు వాళ్ళు కన్నీరు పెట్టుకునే పర్వాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఇక్కడ పెట్టి నువ్వు బీసీలకు ఏమో న్యాయం చేస్తావనేసి నువ్వు ప్రగల్భాలు పడుతున్నావు. అదేవిధంగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చే, అన్ని కులానికి ఒక సొంత బిల్డింగ్ కట్టించే, మళ్ళీ కమ్యూనిటీ బిల్డింగ్ కట్టిస్తే ఆ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా పూర్తి చేసే యోగ్యత లేదండి ముఖ్యమంత్రి నీకు. మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి కులాన్ని ఎంచుకునేసి వాళ్ళకి ఏం సౌకర్యం చేయాలనో బీసీలకు అన్ని విధాలుగా చేస్తే బీసీలు చంద్రబాబు నాయుడుకు లేదని చెప్తున్నావా? ఈ రోజు చెప్తున్నాను సభాముఖంగా, ప్రతి ఒక్క బీసీ చంద్రబాబు నాయుడు వెంట, ఆయన వెంట నడుస్తున్నాము. మా ప్రాణమైనా వదులుతాం ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. నీ వెంట ఒక్క బీసీ కూడా మనస్ఫూర్తిగా లేదనేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఇంతవరకు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఇండస్ట్రీలు మొత్తం కూడా మీరు బయట పక్క రాష్ట్రాలకు తరిమేసి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా మీ ప్రభుత్వాన్ని ఎదురు చూసి మీరు ఇచ్చే సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి మేము రోడ్లు పాడు చేసే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. బీసీలు కూడా ఒక కాలానికి మంచి స్థాయిగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఈ ఒక్కసారి చంద్రబాబు నాయుడు బీసీలు అందరూ మేము అండదండగా ఉండి పనిచేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకొని వస్తాము. బీసీలకు కొన్ని లక్షల మందికి ఉపాధి, ఎడ్యుకేషన్, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు నేను తీసుకొస్తామని చెప్పినాడు. ఇప్పుడు ఉండే బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు అండదండగా ఉండి ఆయన పార్టీకి, ఇది పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ. ఎప్పుడూ కూడా బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నాము. తెలుగుదేశం పార్టీ కోసం మేము కష్టపడుతున్నాం. తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిపించుకుంటాం. ముఖ్యమంత్రి సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెడతాం. బీసీలు కావాల్సిన పనులు అన్నీ కూడా ఆయన దగ్గర మేము చేయించుకుంటాం. ఆయన మీద మాకు నమ్మకం ఉంది, ఆయనకు మా మీద నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడుకి మేము డోకా చేయము. ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉందంటే ఎక్కడ చూసినా బీసీలను అణగదొక్కడం, దాడులు చేయడం, స్టేషన్లకు పంపించడం, జైలుకు పంపించడం, ఇవన్నీ ఎంత దారుణమైన సంఘటనలు వాళ్ళ పార్టీలో జరుగుతుందనేది వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేమేదో బీసీలు చేసినామంటారు. వాస్తవంగా ఫస్ట్ బీసీలని కానీ మాండలిక వ్యవస్థని కానీ బీసీలని చట్టసభలకు పంపించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా ఒకసారి మా బీసీ సోదరులందరూ కూడా కృషి చేయాలదలుచుకున్నాను. అదేవిధంగా 23% అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొస్తే దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకొచ్చి దాని బీసీలకు ప్రత్యేక వాళ్ళకు అన్ని విధాలుగా కూడా చట్టసభల్లో అయితేనేమి, పొలిటికల్గా అయితేనేమి, మండలాలలో కానీ చాలా వరకు కూడా చేశారు. అప్పుడు దాన్ని 34%, 24% చేసి నేను కోర్టుకు పోయినాము, కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందంటారు. అంటే మీ పర్సనల్ కేసులకు మాత్రం కోర్టులు పెట్టి లాయర్లు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో పిలుచుకొచ్చి వాదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు నేను చూస్తా అనే వ్యక్తి మీరు కోర్టులు పెట్టి మంచి లాయర్ని పెట్టి మీరు కోర్టులో వాదించలేదనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ప్రత్యేకంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే అదే మన కోర్టులో మీ వాళ్ళ దగ్గరే కోర్టులో కేసు వేయించినారు, మీరే పనికిరాని లాయర్లు పెట్టినారు, పనికి వాల్యుబుల్ లాయర్ని పెట్టి ఆ కోర్టులో జడ్జిమెంట్ మనకు వచ్చేది. కానీ చేయలే. కానీ మీ సొంత కేసులకి అయితే మాత్రం ఫ్లైట్లో కోర్టులో పెట్టి లాయర్లంతా పిలిపించుకొచ్చి వాదిస్తారు. కానీ బీసీల కోసం మీరు ఆ విధంగా చేయకుండా మాకు బీసీలు చాలా అన్యాయం చేసినారు. సుమారు 16,000 పోస్టులు రాజకీయంగా తొక్కబడింది బీసీలని. ఇదంతా కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. మీరు బీసీలు అంటారు కదా, ఎక్కడ బీసీలు న్యాయం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బాపట్ల సైనికులు సర్వమతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పట్టణంలోని విజయలక్ష్మీపురంలో బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయమన్నారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా సీనియర్ మాజీ సైనికులు జెట్టి జోసెఫ్ను యూనియన్ సభ్యులు సన్మానించి సత్కరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి
ప్రముఖమైనటువంటి పండుగలలో క్రిస్మస్ ఒకటి. మరి క్రిస్మస్ను కూడా మాజీ సైనికుల ఆఫీసులో కార్యాలయంలో జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకొని ఈ రోజున బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో క్రిస్మస్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మరి క్రిస్మస్ పండుగ తీసుకుంటే శాంతికి చిహ్నంగాను, ప్రేమకి మారుపేరుగాను, స్నేహానికి గుర్తింపుగాను ప్రభు అయినటువంటి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రజలందరికీ కూడా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తన యొక్క ప్రేమ ద్వారా తన సందేశాన్ని అందించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి పాపులందరినీ కూడా క్షమారులుగా క్షమాగుణం కలిగే విధంగా ఆయన దీవించి చేశారు. మరి ప్రజలకి, మరి విశ్వాసులకి పరలోకంలో మరి ప్రవేశాన్ని కల్పిస్తాడనేటువంటి విశ్వాసంతో ఉన్న వారందరికీ కూడా ఈ క్రిస్మస్ పండుగ చాలా పెద్ద పండుగగా భావిస్తాం. మరి మాజీ సైనికులం కూడా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి పండుగని, ప్రతి మతాన్ని గౌరవించే విధంగా గౌరవించుకుంటూ, ముఖ్యంగా ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి సైనికులందరం కూడా, మాజీ సైనికులందరం కూడా ప్రతి పండుగని, ప్రతి మతాన్ని గౌరవించుకోవటం ఒక ఆచారంగా పెట్టుకొని ఈ రోజున మరి క్రిస్మస్ పండుగను కూడా ఇక్కడ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకోవటం, మరి ఘనంగా ఆ వేడుకలు కూడా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మా యూనియన్లో ఉన్నటువంటి మాజీ సైనికుల్లో మరి పెద్దలు, గౌరవనీయులు, మరి స్నేహశీలి, మరి యూనియన్కి తన వంతు సహాయంగా ప్రతి పనిలోనూ ముందుండి నడిపించేటటువంటి జట్టి జోసెఫ్ గారిని మరి సన్మానించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మరి వారికి ఈ క్రిస్మస్ సందర్భంగా సన్మానించుకోవడం కూడా మా అందరికి కూడా చాలా సంతోషదాయకమని తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులందరికీ, అలాగే బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా మా తరపున క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. బాపట్లలోని మూర్తి రక్షణ నగర్లో సాల్వేషన్ ఆర్మీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దైవజనులు, పాస్టర్లు అందరూ పాల్గొని దైవ ప్రార్థనలు, కేక్ కట్ చేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దేవుని స్తుతిస్తూ పిల్లలు నృత్యాలు చేసి అలరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త డబ్బుల పంపిణీ, అరెస్టు చేయాలని ఇతర పార్టీల నాయకులు డిమాండ్. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి మహర్దశ, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. గోల్నాకల్లో 20 ఏళ్లలో జరగని అభివృద్ధిని 2 ఏళ్లలోనే చేసి చూపించాం. బస్తీ దవాఖాన శంకుస్థాపనలో మాట్లాడిన గోల్నాక కార్పొరేటర్. బాపట్లలో ఘనంగా మొహమ్మద్ రఫీ 98వ జయంతి. సప్తస్వర సంగీత కళాశాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన శ్రీనివాసరావు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.